మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్నాడు కదా. ఎందుకోసం పెడుతున్నాడైనా? ఈ గొర్రె యొక్క ఆత్మ మురికైపోయింది, పాపం వల్ల అది అపవిత్రమైపోయింది. అపవిత్రత పోవాలి అన్నట్టయితే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తము చిందింపబడవలసి ఉన్నది. యేసు ప్రభువారు అలాగున తన రక్తాన్ని చిందించారు. అలాగే ఈ యొక్క ముండ్ల వల్ల ఆత్మకు కలిగినటువంటి గాయాలు ఉన్నాయి కదా, ఈ గాయాలు ఎలా మానిపోతాయి అంటే పేతురు ద్వారానే దేవుడి మాటలు పలికించారు. ఏమన్నారు అంటే, ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మొదటి పేతురు 2వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాట వ్రాయబడి ఉన్నది. మనల్ని రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రమ, శిలువ, మరణ, పునరుద్ధానాలు ఎంతగానో ఆవశ్యకమైనవి. ఆయన మనలను వెదకి రక్షించడానికి వచ్చినటువంటి గొప్ప కాపరి.